ఇది ఒకటి వేస్ట్ వెళ్తుంది. మనము అయిపోయి వాడేసి ఫాలో అయిపోయిన బట్టి వదిలేస్తే అది ఒక వేస్ట్ వెళ్తుంది. వేస్ట్ ఇది డ్రైనేజ్కి వెళ్తుంది, లేదా చెత్తబుట్లో ఉంటుంది, లేదా రోడ్డు మీద పడుతుంది. అలాగే వేస్ట్గానే కనిపిస్తుంది. అదే మనము సృజనాత్మకంగా క్రియేటివ్గా దాన్ని వాడుకుంటే దాన్ని ఇంకొక మనము వస్తువుని క్రియేట్ చేయడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒక యాంగిల్. అయితే ఎందుకు క్లాత్ బ్యాగ్స్ ఎక్కువ మనం ప్రమోట్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు, ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ ఒక మహమ్మారిగా తయారైంది. ప్లాస్టిక్ మనం ఎంత వాడితే పర్యావరణం అంతా పొల్యూషన్ అవుతుంది. పర్యావరణం అంటే కేవలం పర్యావరణం కాదు, అది మన ఆరోగ్యం కూడా. ఓకే, ప్లాస్టిక్ మళ్ళీ క్లాత్ లేదా పేపర్ కింద కంపారిజన్ చూస్తే మట్టిలో ఏది పడేసినా ఏమవుతుంది, అవునా కాదు? ప్లాస్టిక్ పడేస్తే ఏమవుతుంది, గుడ్డ బట్టలు పడేస్తే ఏమవుతుంది, పేపర్ పడేస్తే ఏమవుతుంది, కర్రలు పడేస్తే ఏమవుతుంది, అవుతుందా లేదా? కానీ ప్లాస్టిక్ అవుతుందా ఏమో? ప్లాస్టిక్ ఏమవుతుందా? లేదు. ఎందుకంటే ప్లాస్టిక్కి ఈ డికంపోజ్ అయ్యే గుడిమ లేదు. భూమిలో పడేస్తే మినిమం 400 సంవత్సరాలు, అంటే 4 సెంచురీస్ అది భూమిలో ఉండిపోతుంది. ఉండిపోయింటే అది కొంచెం గణంగా మారుతుంది, చిన్నగా మారుతుంది. చిన్నగా మారిపోతుంది మళ్ళీ గాలిలో, నీళ్ళలో. అలాగే మన ఒక అంతర్జాతీయ స్థాయిలో చేసిన రీసెర్చ్ ప్రకారంగా తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ కనబడుతున్నాయండి. ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది తల్లి పాలలో వస్తున్నాయంటే మీరు ఆలోచించండి. ఇంకా మనం తీసే గాలి, తీసే ఆహారం, తాగే నీళ్ళలో కూడా ప్లాస్టిక్ ఎంత ఉంది. సరే వస్తే ఏంటంటే వస్తుంది, సో వాటర్ అనుకుంటారా? ప్లాస్టిక్ ఎందుకు రాకూడదు అంతగా? ప్లాస్టిక్ ఎందుకు మన దేహానికి మంచిది కాదు అంటే ఈ ప్లాస్టిక్ వల్లనే క్యాన్సర్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ, మూడ్ స్వింగ్స్, అలాగే అన్ని రకాల ఆర్గాన్ డిసీజెస్, లివర్ డిసీజెస్, రకరకాల క్యాన్సర్స్ అన్ని ఈ ప్లాస్టిక్ వల్ల వస్తుంది అనేది శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాక్ట్. అంటే మనము జస్ట్ అలా వాడేసి పడేసిన ప్లాస్టిక్ తిరిగి మనకి ఎలా వస్తుంది? జబ్బులు ప్రకారంగా వస్తుంది. అదే మనం స్టాప్ చేయాలంటే ఇప్పుడు మనము స్కూల్కి ఎందుకు వస్తాము? మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచిగా ఉండాలనే కదా. తల్లిదండ్రులు మనం ఎందుకు స్కూల్కి పంపిస్తున్నారు? మంచిగా చదవాలా, పాప మంచిగా చదవాలా, మంచిగా జీవితంలో బాగుండాలా, మనకన్నా బాగుండాలా అనే కదా పంపిస్తారు. సరే, ఇది ఒక ఎత్తు అయితే, కానీ ఇంట్లో మనం పాలిథిన్ వాడడం మానేయకపోతే, ఈ పాలిథిన్ ఉపయోగించి మనము బయట పడేయడం మానేయకపోతే నిజంగా మనం మంచిగా ఉండగలుగుతామా? ఆరోగ్యంగా ఉండగలమా? తాగే నీళ్ళలో, తినే ఆహారం అన్ని చోట్ల ప్లాస్టిక్ వస్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉండగలమా? కాబట్టి మనం ఎంత చక్కగా చదువుకుంటామో, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటామో అంతే చక్కగా క్లాత్ బ్యాగ్స్ అలాగే మహమ్మారిగా మారి చివరికి మొత్తం భూగోళాన్ని కబడి చేస్తూ ఉంది అనమాట. ప్లాస్టిక్ పడేస్తే కూడా గ్రామీణ ప్రాంతాలు చూస్తుంటే రోడ్డు అంతా ఊరికి వెళ్ళగానే ముందు అది ప్లాస్టిక్ మొక్కలు పాలిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసిన ప్లాస్టిక్ అవ్వచ్చు, ఎక్కడ చూసిన ప్లాస్టిక్ బాక్సెస్ ఇబ్బంది పెట్టుంటాయి. సో ఇదే మనం కంటిన్యూ అవుతే ఈ ఒక్క భూగోళం సరిపోదు అంత ప్లాస్టిక్ ని మనం అకామిడేట్ చేయడానికి. ఇంకొక ప్లానెట్ తీసుకురావాలి ఇంకొక ప్లానెట్. సో ప్లానెట్ ఒకటేగా ఉండేది మనకు. కాబట్టి ఆ ప్లానెట్ ని మనం కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ ని లేకుండా చేయాలి. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయాలు ఏదైతే ఉన్నాయో అటువంటి వాడుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ రాకపోతే గతంలో ఏం వాడేవాళ్ళు? ఆకులు, పేపర్ ఇట్లా వాడేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసి అన్ని రకాల అన్ని చోట్ల ప్లాస్టిక్ ఎక్కడ చూసిన ప్లాస్టిక్ అయిపోయి మిగతా తగ్గిపోయి ఈ ఒక ప్లాస్టిక్ మార్గం తగ్గించాలి. మీలో ముఖ్యంగా అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు, మీరు ఈ షాపింగ్ అని వెళ్తున్నప్పుడు ఈ ప్లాస్టిక్ కాకుండా ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగ్ వాడాలని ఈ కార్యక్రమం పెట్టాము. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా క్లాత్ బ్యాగ్ కాంపిటీషన్ చేశారు. సో షార్ట్ టైం ఇచ్చాము. షార్ట్ టైంలో కూడా చాలా మంది ముందుకు వచ్చి బాగా చేశారు. కానీ ఇది ఇక్కడే ఆగిపోకూడదు. క్లాత్ బ్యాగ్ అనేది కంటిన్యూస్ గా మీ ఇంట్లో కూడా ఏ పాత బట్ట కనిపించినా అమ్మ బయట పడేస్తుంటే పడేది తీసుకొని నేను చిన్న బ్యాగ్ చేస్తాను, మొబైల్ బ్యాగ్ చేస్తాను, మొబైల్ పెట్టడానికి, లేదా క్యారియర్ టిఫిన్ బ్యాగ్ పెట్టిన బ్యాగ్ చేసుకోవచ్చు, లేదా బుక్స్ తీసుకెళ్ళాలని బ్యాగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పెద్దలు ఉంటే మార్కెట్ వెళ్ళి కూరగాయలు వస్తువులు తీసుకోవడానికి కూడా మనము బ్యాగ్ వాడవచ్చు. ఇలా వాడితే మనం బాగుంటాము, పర్యావరణం బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మీరందరూ చక్కగా చేశారు. ఒకసారి మీరు చేసిన బ్యాగ్స్ అన్ని నాకు ఒకసారి పైన చూపించండి. ఇలాగా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ బాగా మీరు అందరూ వాడాలి. ఇది మీరు వాడుతూ ఉండగా మీరు షాప్లో ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు ఫోటో తీసి పంపించండి, మనకు మీ టీచర్ని పంపించండి. ఓకే, ఇది ప్రాక్టీస్ రావాలి. ప్రాక్టీస్ వస్తే కంపల్సరీగా మనకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది.
మీలో కూడా చిన్న వర్క్ పెరుగుతుంది. చూడండి పిల్లలు బ్యాగ్ కూడా ప్యాకెట్ వచ్చేసాయి అన్నమాట. ఇది కూడా అలాగే చేశారు. ఇది కూడా ఇది బాగా చక్కగా వీళ్ళు కూడా చేసి దాని మీద రాశారు ప్లాస్టిక్ అని. ఇట్లాగా దీంతో మీకు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఎంత ఎక్కువ మీరు బ్యాగేజ్ తీసుకొస్తే మీకు అది అవార్డు చూపిస్తాను నేను కార్పొరేషన్ నుంచి అలాగే ఓకే చూద్దాం ఎవరు ఎక్కువ బ్యాగ్ తీసుకొస్తారు ఓకే చేసి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలతో ఎవరు ఎక్కువ మంది బ్యాగ్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మేము అవార్డు ఇస్తాం. ఆ బ్యాగ్ ఏం చేస్తామంటే మళ్ళీ తీసుకెళ్ళి రైతు బజార్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఇస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వాడాలి కదా, అలాగే మీరు కూడా వాడవచ్చు లేదా మీరు ఎప్పుడైనా గిఫ్ట్ చేయండి. ఓకే మీరు అంటే చిన్న పిల్లలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తారు, ఎవరు సైంటిస్ట్ హూ ఇస్ ద ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే అబ్దుల్ కలాం ఏం చెప్తారు చెప్పండి. ఎవరు చిన్నపిల్లలే సైంటిస్ట్ ఫస్ట్ అంట. ఎందుకు మీకే ఎక్కువ ప్రశ్న వచ్చేది క్వశ్చన్స్, అది ఎందుకు ఎలాగా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఎవరు పిల్లలే కదా. కాబట్టి ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే మీరే పిల్లలు. కాబట్టి మీతో స్టార్ట్ అయితే ఈ ప్రయత్నము కంపల్సరీగా అందరూ అక్సెప్ట్ చేస్తారు, అందరూ పాటిస్తారు. మీరే ఒక ఏజెంట్ ఆఫ్ చేంజ్ అని చూడవచ్చు. మన ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ కార్పొరేషన్ పరిధిలో క్లాత్ బ్యాగ్ క్యాంపెయిన్ ఎవరి నుంచి స్టార్ట్ అయింది? స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే సో ఇది మొత్తం మన రాష్ట్రంలోనే ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలంటే మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ చేసి తీసుకొచ్చి స్కూల్లో సబ్మిట్ చేయండి. ఓకే చేస్తారా? వెరీ గుడ్. ఇది చేయడం వల్ల మీకు మంచిగా సమ్మర్ యాక్టివిటీ అవుతుంది, ప్లాస్టిక్ అరికట్టడానికి మంచి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంట్లో మీ పేరెంట్స్ నార్మల్లీ ఈ పాలిథిన్ బ్యాగ్, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ చెంచాలు ఇవన్నీ తీసుకొస్తుంటే వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు చెప్పాను కదా నేను, ఆరోగ్యం నార్మల్లీ హాట్ నీళ్లు పులిహోర లేదా ఈ పాయసం చేసినప్పుడు ప్లాస్టిక్ వేసినప్పుడు దాంట్లో ఒక డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ మొత్తం క్యాన్సర్కి కార్సినోజెనిక్ అంటారు దాన్ని. ఆ వేడి వస్తువుల పదార్థాలని ప్లాస్టిక్ వేస్తే ప్లాస్టిక్ నుంచి ఒక కెమికల్ వాసనకి వస్తుంది, అది డయాక్సిన్. దానివల్ల మీకు దాన్ని కన్సూమ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ ఎంత త్వరగా మనం ఆపేస్తే మన ఆరోగ్యం త్వరగా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు మీ పేరెంట్స్ ఏమి చెప్పాలి, ఇలా కలిపి చెప్పారు నాన్న అమ్మ ఇది ప్రాబ్లం అంట, అందుకే ఇంకా మనము ప్లాస్టిక్ వాడము. ఏం చేస్తాం, దుకాణంలో అదే ఇస్తారు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆ ఫ్యాక్టరీని బంద్ చేయొచ్చు కదా. ఇది కూడా వాళ్ళని అనిపిస్తున్నాను, ఆ ఫ్యాక్టరీ బంద్ చేయండి, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం వాడుతున్నాం కదండి. సరే వాళ్ళు ఇస్తున్నారు సంతోషమే, కానీ మీరు వాడడం వల్ల ఎవరికి నష్టం అది కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే ఇప్పుడు అది ఇండస్ట్రీ ఉంది, ఒకటి ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ అది కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కదా. ఓకే అది కొంతమంది మానేయలేకపోతున్నారు, కొంతమంది ఇంకా మానేసి ఆరోగ్యంగా ఉంటున్నారు. సో అది బ్యాన్ చేయడము అది పాలసీ డిసిషన్, కానీ అది మనం వాడాలి వద్ద అనేది మన డిసిషన్. ఓకే మన ఆరోగ్యం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలంటే కంపల్సరీగా ప్లాస్టిక్ వాడడం మనం తగ్గించాలి. దాని ప్రత్యామ్నాయాలు ఈరోజు చూపించాలి. ఇట్లా ఇంకా ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఇప్పుడు స్పూన్లో చూస్తే ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి, కానీ వుడెన్ స్పూన్స్ లో వస్తాయి చూసారు కదా. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కర్రలో చేసిన స్పూన్లు వస్తున్నాయి కదా. సో అంటే స్ట్రా కూడా ఈ మధ్య కర్రలు వస్తున్నాయి, పేపర్లు వస్తున్నాయి. నిజంగానే అనుకుంటే దానికి ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి. మనం ఆ ఆలోచన దొరుకుతుంది, కానీ ఇది వాడిస్తుంటే ఇక ఈ ప్లానెట్స్ అయిపోదు, ఇంకో ప్లానెట్ మీకు వెళ్ళాల్సి వస్తుంది మంచిది. కాబట్టి మీరు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి. సమ్మర్ యాక్టివిటీస్ ని కంపల్సరీ దీనికి వాడుకోండి. ఎక్కువ క్లాస్ బ్యాగ్స్ చేసి మీ స్కూల్ అందరికీ డిపాజిట్ చేయండి. అది డాక్యుమెంట్ కూడా చేస్తాం. ఎవరు హైయెస్ట్ బ్యాగ్ తీసుకొచ్చారో వాళ్ళకి అవార్డు కూడా ఇద్దాము. డిఓ గారికి అలాగే అందరి హెచ్ఎంఎల్కి హెచ్ఎంస్కి మీరు చేసుకొని సీరియల్ 2 more బ్యాగ్స్. ఓకే ఎవరైతే మంచిగా ఎక్కువ నెంబర్ బ్యాగ్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళకి సన్మానం చేస్తాం స్కూల్లో. ఓకే ఎవరైతే సిటీ ఏరియాలో ఉంటున్నారో మీకు విజయవాడలో స్వచ్ఛంద స్వర్ణాల కార్యక్రమం చేస్తున్నాం, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం వస్తాము. అప్పుడు మీకు ఫోన్స్ వస్తాయి సీఎం ఆఫీస్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. మీ ఊర్లో ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారా, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఈ క్లాత్ బ్యాగ్స్ అన్ని వాడుతున్నారంటే సో మీరు పాజిటివ్గా చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు చేస్తే చెప్పగలరు. ఓకే సో ఇవన్నీ ఏం చేస్తున్నారు అనేది కేవలం మీకోసమే కాదు, మీ ద్వారా ఈ నగరానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి మా వంతు ఒక చిన్న కృషి. దీనికి పర్యావరణ హితకర వస్తువుల్ని ప్రమోట్ చేయడానికి. ఓకే సో దీంట్లో కూడా మీరు భాగస్వామ్యాన్ని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీరు చేసిన మీ అందరికీ, మీకు చేయడానికి ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులకి, సో మీకు చేయడానికి అవకాశం ఇచ్చిన మీ టీచర్స్కి, అలాగే బిఎంసీకి కూడా హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నిర్మించి బుక్స్ అవార్డు పంపించారు. గాంధీజీ ఫస్ట్ సెకండ్